తమ్నైల్లో 18+ అని వేసాను కదా అని చెప్పి లోపల ఓన్లీ 18+ స్టాక్స్ ఉంటాయని చెప్పి మీరు అనుకోవద్దు. ఈ వీడియో ఓన్లీ మెచ్యూర్ పీపుల్ కి మాత్రమే అర్థం అవ్వాలని చెప్పి నేను అక్కడ 18+ వేసాను. మీరు ఏదో అనుకోవద్దు. నౌ లెట్స్ సీ ద మ్యాన్స్ ఎవల్యూషన్. ఒక 1 minute లో మ్యాన్స్ ఎవల్యూషన్ గురించి మాట్లాడదాం. ఓకే, మనం పుట్టిన తర్వాత మన ఫ్రెండ్స్ లో మనమే తోపుగాల్లో కనిపించాలనుకుంటాం. దాని తర్వాత ఒక మంచి జాబ్, మంచి పేయింగ్ శాలరీ వచ్చే జాబ్ మనం సంపాదించాలనుకుంటాం. దాని తర్వాత బాస్ దగ్గర మనకి మంచి నేమ్ రావాలనుకుంటాం. మనమే బెస్ట్ ఎంప్లాయ్ అనిపించుకోవాలనుకుంటాం. దాని తర్వాత ఒక మంచి కార్ కొనాలనుకుంటాం. దాని తర్వాత ఒక మంచి ఇల్లు కొనాలనుకుంటాం. దాని తర్వాత ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటాం. ఇదంతా దేనికి? రీప్రొడక్షన్ కోసం మాత్రమే. మనం యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్, యాజ్ ఏ లివింగ్ ఆర్గానిజం గా మన లోపల ఓన్లీ ఒకే ఒక విజన్ ఉంటుంది. ఇప్పుడు ఈ బ్రెయిన్ పక్కన పెట్టేస్తే మన బాడీ మొత్తం ఓన్లీ ఒకే ఒక్క విషయం కోసం పనిచేస్తుంది, విచ్ ఈస్ రీప్రొడక్షన్. అంటే మన రేస్ ని మనం స్ప్రెడ్ చేసుకోవడానికి మనం ట్రై చేస్తాం అనమాట. దాని వెనకలో ఉన్నవన్నీ ఇప్పుడు నేను చెప్పినవి. ఓకే, ఇవన్నీ చేసే ఎందుకంటే నంబర్ 1 రీజన్ రీప్రొడక్షన్ కోసం. మనం మన రేస్ ని మన ఫ్యామిలీని, మన పేరుని స్ప్రెడ్ చేయడానికి. ఓకే, గట్టిగా రాగా మాట్లాడుకుంటా. అందుకే చెప్పాను 18+ వాళ్ళకి మాత్రమే అని చెప్పి. మీకు ఆ మెచ్యూర్ మైండ్ సెట్ ఉండాలి ఇప్పుడు నేను చెప్పేది అర్థం చేసుకోవాలనుకుంటే. ఓకే, బట్ రీప్రొడక్షన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? మన స్పర్మ్ కౌంట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ స్పర్మ్ కౌంట్ మన బాల్స్ లో ఉంటుంది. ఆ బాల్స్ మనం ఎలా స్టోర్ చేస్తున్నాం, అసలు అవి ఎలాంటి కండిషన్స్ లో ఉన్నాయి, అసలు రోజు మొత్తం అవి వాట్ ఆర్ దే గోయింగ్ త్రూ అన్నది మనకు అసలు కంట్రోల్లోనే లేదనమాట. ఎందుకంటే బయట దాని గురించి సపరేట్ గా చెప్పే మహానుభావుడే లేడు. దాని గురించి మన మెన్స్ హెల్త్ గురించి ఇంత ఇంపార్టెంట్ రీజన్ కోసం మనం బతుకుతుంటే దాన్ని ఎలా హెల్తీగా మెయింటైన్ చేయాలని చెప్పడానికి ఒక్క మహానుభావుడు కూడా లేడు అనమాట. బట్ మీకోసం అట్లీస్ట్ నా పార్ట్ నేను చేయాలని చెప్పి యాజ్ యువర్ బ్రదర్ గా ఈ రోజు అసలు సమ్మర్ లో వాట్ ఆర్ ద థింగ్స్ దట్ యువర్ బాల్స్ ఆర్ గోయింగ్ త్రూ దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఫ్యాషన్ వాచ్, మై గుడ్ లుకింగ్ అండ్ ఆసమ్ జెంటిల్మెన్. నేను బ్రో గణేష్. లెట్స్ గో ఇంటు ద వీడియో. లెట్స్ రోల్ ద ఇంట్రో. పాడన్ మై వాయిస్ కొంచెం అనీవెన్ గా ఉంది, ఎందుకంటే కొంచెం మన హెల్త్ కూడా అనీవెన్ గా ఉందన్నమాట. మొన్న ఫీవర్ వచ్చింది, బట్ మీకోసం వీడియోస్ చేయాలి అని చెప్పి ఐ హావ్ బీన్ డూయింగ్ దిస్ మీకోసం. ఐ హోప్ యు అండర్స్టాండ్ దట్. నౌ కీపింగ్ దట్ అసైడ్, ఒక్కసారి మీ చేతిని లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని అలాగా అండర్వేర్ లోపల చేపెట్టుకోండి. ఓకే, జస్ట్ మేక్ ఇట్ విగిల్. ఒకసారి ఫీల్ యువర్ బాల్స్. మంచిగా ఉన్నాయా? ఒక్కసారి బయట తీసి స్మెల్ చూసుకోండి. పర్లేదు, మనందరం చేసేది ఇది. మనకి ఇక్కడ మీకు నాకు ఎలాంటి వాల్స్ లేవు. ఒకసారి స్మెల్ చూసుకోండి. ఎలాగుంది? మంచిగా ఉందా చూడడానికి? ఓకే, అంత పర్ఫ్యూమ్లెస్ ఏం లేదు కానీ ఇట్స్ మైల్డ్, ఇట్స్ డీసెంట్ అని ఉందా? ఫైన్. బట్ మీరు స్మెల్ చేస్తున్నప్పుడు ఇఫ్ అట్ ఆల్ యూ ఫీల్ లైక్ ఓ మై గాడ్ ఏంది ఈ స్మెల్, చెత్తకొప్పులో చేపెట్టి బయట తీస్తే స్మెల్ చూస్తే అలాగుంది ఏంటి అని చెప్పి మీకు ఆ ఫీలింగ్ వచ్చిందా? దెన్ యువర్ బాల్స్ ఆర్ ఎట్ హై రిస్క్. ఇట్స్ నాట్ అబౌట్ బాల్స్, ఇట్స్ వాట్స్ ఇన్ దట్. మీ స్పర్మ్ అనేది ఉందన్నమాట. అసలు మీ రోజంతా కష్టపడి మొత్తం అంతా చేసిందంతా ఇల్లు అక్కడే కూరుకుంటది కాబట్టి అది మీరు మంచి హైజీన్ కండిషన్స్ లో మీరు ఉంచాలి. అది కూడా ఈ సమ్మర్ లో చాలా నెగ్లిజిబుల్ ఉంటాయి అనమాట. అలా నెగ్లిజిబుల్ గా ఉండేవాడిని మీరు కానీ నెగ్లెక్ట్ చేశారనుకోండి, రేపు పొద్దున్న నెగిటివ్ రిజల్ట్స్ మీరు చూస్తారనమాట. సింపుల్. ఫస్ట్ వన్, ఒక టెస్ట్ అయితే మీరు తీసుకోవాలి, విచ్ ఈస్ దిస్. ఇప్పుడు మీరు ఏదైతే చేశారో ఆ స్మెల్ బట్టి మీకు తెలిసిపోదు అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉందా అని చెప్పి. అలాంటి సిచ్యువేషన్ ఉంటే, అంటే నేను చెప్పినట్టు చెత్త కుప్పలో చేయి పెట్టి బయట తీసి స్మెల్ చూస్తే ఎలా ఉందో అలా ఉంటే మాత్రం వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దాట్. ఎందుకంటే దాని తర్వాత నేను చెప్పబోయే ఒక 4 steps అనేవి ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ యువర్ బాల్స్ హెల్త్, ఎస్పెషల్లీ దిస్ సమ్మర్ అనే కాదు, సమ్మర్ వింటర్ ఆటమ్ ఏదైనా సరే ఇవి గుర్తుపెట్టేసుకోండి. ఎందుకంటే లైఫ్ లాంగ్ మీ బాల్స్ మీకు థ్యాంక్ యూ బాస్ అని చెప్తాయి. సొల్యూషన్ నెంబర్ 1, మీరు దయచేసి ఆ టైట్ జీన్స్ వేయడం మానేసేయండి. టైట్ జీన్స్ ఆ ట్రెండ్ లో ఎప్పుడు వచ్చాయో కానీ 2010 నుంచి మనం చూసాం, ఇప్పటికీ పీపుల్ ఆర్ వేరింగ్ దిస్ టైట్ జీన్స్. అంకుల్స్ పర్లేదు, వీళ్ళందరికీ మనం చెప్పలేం, కానీ మన సబ్స్క్రైబర్స్ చాలా మంది నేను చూసాను అనమాట. నన్ను మీట్ అవడానికి వస్తారు కదా, టైట్ జీన్స్ వేసుకొని వస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ వాళ్ళ టీన్స్, యూత్, ఎంప్లాయీస్, ఫ్రెషర్స్, వీళ్ళందరికీ యు నో ద డిఫరెన్స్ ఇట్ మేక్స్. ఎందుకంటే వెన్ యూ వేర్ టైట్ జీన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇరిటేషన్ వస్తుంది అనమాట. పబ్లిక్ లో మీరు పదేసారి ఇలా 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 అనుకోవాల్సి వస్తుంది, చాలా ఆక్వర్డ్ గా ఉంటుంది. అఫ్ కోర్స్ మన మెన్ ప్రాబ్లమ్స్, అప్పుడప్పుడు మనకి బాల్స్ కొంచెం ష్రింక్ అయిపోయి కొంచెం మనకి రిలాక్సేషన్ కోసం ఇలా గోక్కుంటూ ఉంటాం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్. ఆ ఇరిటేషన్ మీకు అంతగా ఎక్కువ ఎందుకు వస్తుందంటే బికాస్ ఆఫ్ ఫంగల్ అక్యుములేషన్. మీకు అక్కడ ఫంగల్ రియాక్షన్ ఎక్కువ జరుగుతుంది అనమాట. అంటే అక్కడ స్వెట్ ఎక్కువ పెట్టేసి ఇఫ్ యూఆర్ నాట్ లెటింగ్ మోర్ ఎయిర్ ఇన్ టు దట్ ఏరియా, టైట్ జీన్స్ వల్ల పెద్దగా ఎయిర్ వెళ్ళదు కాబట్టి అక్కడ రియాక్షన్స్ జరిగి మీరు ఇరిటేషన్ కి లోన్ అవుతున్నారు అనమాట. అండ్ దీని వల్ల వచ్చే రియాక్షన్ చెప్పండి,
చెప్పనా, లోవర్ స్పర్మ్ కౌంట్. దానివల్ల మీ స్పర్మ్ కౌంట్ క్వాలిటీ స్పర్మ్స్ ఉంటాయి అనమాట. మన దగ్గర ఉన్న స్పర్మ్ ప్రతిదీ కూడా హై క్వాలిటీ స్పర్మ్ కాదు నాన్న. అందులో మహా అయితే ఒక 2 or 3% మాత్రమే మంచి హెల్దీ ఫర్టైల్ స్పర్మ్ ఉంటుంది. మిగతాదంతా ఇన్ఫర్టైల్ స్పామ్ అంతా. సో మీకు ఆ పర్సంటేజ్ పెరగాలంటే మాత్రం ఇలాంటి టైట్ జీన్స్ వేసుకోవడం మానేసేయండి. టైట్ చీనోస్ ఒక కొంచెం స్ట్రెచబుల్ అవుతాయి, కానీ జీన్స్ అసలు స్ట్రెచ్ అవ్వవు. జీన్స్ ఇదే కాదు, అబ్డోమన్ ప్రాబ్లమ్స్ కూడా, మీకు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అబ్డోమన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మీకు కూర్చునేటప్పుడు నించునేటప్పుడు చాలా టైట్ గా ఉంటుంది. ఎస్పెషల్లీ మీకు ఎవరైతే కొంచెం బెల్లీ ఉంటుందో, ఎస్పెషల్లీ మీరు టైట్ జీన్స్ వేయడం మాత్రం మానేసేయండి. దాని బదులు షిఫ్ట్ టు చీనోస్, లెనిన్ ప్యాంట్స్ లేదా స్ట్రెచబిలిటీ ఉండే కార్గోస్, ఇలాంటివన్నీ ట్రై చేయండి మీరు. అండ్ ప్రస్తుతానికి మన ట్రెండ్ కూడా దానికే ఫేవరబుల్ గా ఉంది కాబట్టి ఇలాంటి ట్రై చేస్తే మీరు కొంచెం ట్రెండీగా కూడా కనిపిస్తారు. అండ్ యువర్ బాల్స్ విల్ థ్యాంక్ యూ బాస్. సమ్మర్ లో బాగానే ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. వాట్ అబౌట్ యువర్ స్కిన్? ఐఎమ్ టాకింగ్ అబౌట్ సన్ స్క్రీన్. మామా ఎర్త్ రైస్ వాటర్ డూవీ సన్ స్క్రీన్. ఇందులో ఉన్న రైస్ వాటర్ వల్ల మీకు ఆ సన్ డ్యామేజ్ ఉండదు అనమాట. అండ్ గివ్స్ యూ గ్లాస్ లైక్ స్కిన్. అదే కొరియన్ గ్లాస్ స్కిన్ ఇప్పుడు చాలా మంది అబ్సెస్ అవుతున్నారు కదా, దట్ ఈస్ పాసిబుల్ బికాస్ ఆఫ్ రైస్ వాటర్. అండ్ దాంతో పాటు దీంట్లో నియాసినమైడ్ కూడా ఉంటుంది అనమాట. అవి మీ డార్క్ స్పాట్స్ రెడ్యూస్ చేస్తుంది సైమల్టేనియస్లీ అండ్ పిగ్మెంటేషన్ రాకుండా ఆపుతారు. ఇందులో మనకి SPF 50 ఉంది అండ్ PA+++ ప్రొటెక్షన్. దిస్ ఇస్ సో లైట్ వెయిట్. టెక్స్చర్ కూడా చాలా లైట్ ఉంటుంది అనమాట. and it glides beautifully and blends perfectly. ఒక మంచి గ్లో ఇచ్చింది నా ఫేస్ కి అయితే. and leaves no white cast with a made safe formula. Guys, ఇదైతే dewy glass skin glow కోసం, but there are other range of sunscreen that you must try from Mama Earth. Beetroot Hydrofull sunscreen for sun protection plus hydration. Vitamin C Daily Glow sunscreen for sun protection plus radiant glow. Uptan D10 sunscreen for protection plus skin D10 and brightening. Ultralight Indian sunscreen, ఇది lightweight, soothing ఉంటుంది with sun protection. So guys, మీకు ఈ ప్రోడక్ట్ లింక్ కావాలంటే there is a link in description. FE2024 code use change, you'll get 20% discount in mamaearth.in website and also available in Amazon, Flipkart, Nykaa, Purple తో పాటు Mamaearth offline stores లో కూడా లాంచ్ చేశారన్నమాట. You can check it out definitely over there. And Mamaearth recently యాప్ కూడా లాంచ్ చేశారు. అందులో ఎర్లీ సేల్ యాక్సెస్ అండ్ ఆల్సో ఎక్స్ట్రా అడిషనల్ డిస్కౌంట్స్ కూడా మీరు పొందొచ్చు. అండ్ Mamaearth is a plastic positive OR brand and Mamaearth particularly listens to you. సో వాళ్ళ ప్రొడక్ట్స్ యూజ్ చేసి ఏమైనా నచ్చకపోతే ఫీడ్బ్యాక్ ఇవ్వడం ట్రై చేయండి. అలాగే వాళ్ళ ఆనియన్ షాంపూని కూడా వాళ్ళు ఇన్నోవేట్ చేసి ఇంకా బెటర్ గా చేశారనమాట. ఇలాగే చాలా ప్రొడక్ట్స్ కి వాళ్ళు ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ద్వారా దే ఆర్ ఇంప్రూవింగ్ ఎ లాట్. సో డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్. నెక్స్ట్ స్టెప్ ఈస్ హైజీన్. అసలు మీరు హైజీన్ కి ఎలా మెయింటైన్ చేయాలి మీ బాల్స్ ని? సమ్మర్ లోని, వింటర్ లోని, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎస్పెషల్లీ సమ్మర్ లో ప్రతి రోజు యూ నీడ్ టు వాష్ యువర్ బాల్స్ అలాంగ్ విత్ యువర్ గ్రాయిన్ అంటే బాల్స్ కింద, ఎస్పెషల్లీ మన యాస్ కి బాల్స్ కి మధ్యలో ఒక రీజన్ ఉంటుంది కదా, ఆ రీజన్ కూడా మీరు టేక్ కేర్ చేయాలన్నమాట. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అయినో, బట్ ఇది మీరు చేస్తేనే రేపు పొద్దున మీకు అలాంటి ఇన్ఫెక్షన్స్, ఫంగల్ రియాక్షన్స్ రాకుండా ఉంటాయి అనమాట. నేను ఎస్పెషల్లీ గ్రాయిన్ రీజన్ ఎందుకు అంటున్నానంటే, మేజర్లీ మన అన్టచబుల్ రీజన్ మన బాడీలో ఏదైనా ఉందంటే అది అదే అనమాట. మీకు తెలియదు అక్కడ ఎంత ఫారెస్ట్ ఉంటాయో. ఒక్కసారి మీరు ఎక్స్ప్లోర్ చేయండి రేపు పొద్దున స్నానం చేస్తున్నప్పుడు. రీడిస్కవర్ యువర్ సెల్ఫ్ అనమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా వాష్ చేయండి. దాని తర్వాత వాష్ చేసి బయటకు వచ్చిన తర్వాత ఎలా వాష్ చేయాలంటే, ఇదిగో చేతిలో పట్టుకున్నాం కదా లోఫా, ఇలాంటి లోఫా అంటూ పక్కన పెట్టుకోండి. దిస్ ఇస్ మై పర్సనల్ లోఫా. బై ద వే నా బుజ్జిది, మంచిగా కేర్ చేస్తున్నా బాల్స్ని. బట్ మీరు మాత్రం ఇలాంటి లోఫాస్ పక్కన పెట్టుకోండి ఎప్పుడైతే మీరు బాల్స్ని వాష్ చేసుకుంటున్నారో. దీనివల్ల ఏమవుతుందంటే ఆ డెడ్ స్కిన్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇట్ విల్ గివ్ మచ్ మోర్ ఏరియా టు ఇంప్రూవ్. ఇట్ ఆల్సో ప్రమోట్స్ ఎక్స్ట్రా సెల్యులర్ గ్రోత్. నౌ దీని తర్వాత మీ బాల్స్ని వాష్ చేసుకున్న తర్వాత సపరేట్ టవల్ మెయింటైన్ చేసుకోండి. ఎప్పటి నుంచో నేను చెప్తున్నాను, బాడీ మొత్తానికి ఒక టవల్, ఫేస్ మొత్తానికి ఒక టవల్. ఎందుకంటే ఇక్కడ ఉన్నది ఎక్కడికి వెళ్ళకూడదు, ఎక్కడ ఉన్నది ఎక్కడ రాకూడదు అనమాట. ఎస్పెషల్లీ కింద ఉన్నది ఇంకెక్కడ వెళ్ళకూడదు, అది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఓకే, కొంచెం ఎక్స్ట్రా స్టెప్ అనుకోవచ్చు కానీ మెయింటైన్ చేస్తే మీరే హైజీన్ గా ఉంటారు. థర్డ్ స్టెప్ వచ్చేసి యాంటీ ఫంగల్ పౌడర్స్ అని చెప్పి ఉంటాయి. కావాలంటే కొన్ని డిస్క్రిప్షన్ లో పెడతాం మీకోసం లింక్స్, కొనుక్కోండి. 500 రూపీస్ కి అరౌండ్ వచ్చేస్తాయి అనమాట. ఈ ఫంగల్ పౌడర్స్ ఎస్పెషల్లీ సమ్మర్స్ అండ్ వింటర్స్ లో మేజర్లీ ఈ ఫంగస్ ఎప్పుడంటే హ్యూమిడ్ రీజన్స్ లో ఎక్కువ గ్రో అవుతాయి అనమాట. అంటే పెద్దగా తడి లేదు, అలాగని చెప్పి పెద్దగా వేడి కూడా లేదు అన్న ఆ థ్రెషోల్డ్ టెంపరేచర్ కే అవి గ్రో అవుతాయి అనమాట. అలాంటి టెంపరేచర్ మన దేవుడు కరెక్ట్ గా ఇక్కడ ఇచ్చాడు, గ్రో అవ్వండి అని చెప్పి. మనం ఏం చేస్తాం, వీ నీడ్ టు టేక్ కేర్ కదా మరి. సో యాంటీ ఫంగల్ పౌడర్స్ అని ఉంటాయి. స్నానం చేసిన వెంటనే అండర్వేర్ వేసుకునే ముందు, అండర్వేర్ కూడా తర్వాత చెప్తా, చాలా ఇంపార్టెంట్ అది. సో వేసుకునే ముందు అలాగా మీరు పౌడర్ అలా డాబ్ చేసుకొని ఇంకా రోజంతా మీరు ఎంత యాక్టివ్ గా ఉండండి. ఎస్పెషల్లీ యాక్టివ్ గా చెప్తున్నా, జిమ్ కి ఎవరైతే వెళ్తున్నారో చాలా అంటే చాలా స్వెట్ వచ్చేస్తుంది ఆ రీజన్ లో. జిమ్ కి వెళ్ళే ముందు దయచేసి ఫంగల్ పౌడర్ మీరు వేసుకోండి. బికాస్ ఎవ్రీథింగ్ గోస్ బై టచ్. అక్కడ ప్రతి మిషనరీ మీరు ముట్టుకుంటారు, ముట్టుకున్న తర్వాత మళ్ళీ మీరు అక్కడ ముట్టుకొని యు నో హౌ ఈజీ దీస్ థింగ్స్ పాస్. సో యాంటీ ఫంగల్ పౌడర్స్ ని మీరు మెయింటైన్ చేయండి. ఫోర్త్ సొల్యూషన్ వచ్చేసి, ఫోర్త్ థర్డ్ ఏదోటి, మీరు మీ అండర్వేర్స్ ని మార్చడం అనమాట. సమ్మర్ వచ్చింది,
చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్వేర్స్ ఎప్పుడు కూడా ఎక్స్ట్రా 2 pairs ఆఫ్ అండర్వేర్స్ మీ డ్రాయర్ లో ఉండాలన్నమాట. డ్రాయర్ అంటే అది మీ కబోర్డ్ లో ఉండాలి. ఎందుకంటే యూ డోంట్ నో వెన్ యూ మైట్ నీడ్ దెమ్. కొన్ని సార్లు మీ పనావిడ ఎక్కడైనా ఇసిరేయచ్చు, కొన్ని సార్లు మీ మమ్మీ ఎక్కడైనా సరే మీ డాడీ దాంట్లో లేకపోతే మీ తమ్ముడు దాంట్లో దాసేయచ్చు. యూ డోంట్ నో మ్యాన్, మనకి ఎప్పుడు కనిపిస్తుంది ఎప్పుడు కనిపిస్తుంది మనకు తెలియదు. సో డెఫినెట్లీ ఫ్రెష్ పేర్ ఆఫ్ అండర్వేర్ ఉంచుకోండి ఎప్పుడు కూడా. అండ్ టాకింగ్ అబౌట్ అండర్వేర్, రోజుకొకటే మీరు దాన్ని ప్రతిరోజు ఉతుకుదా రోజుకొకటే. మీరు 2 రోజులకు ఒకటి మార్చారు అనుకోండి, చెప్తున్నా దానివల్ల చాలా డైవర్స్ కాదు అడ్వర్స్ ఎఫెక్ట్స్ మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. సో రోజుకి ఒకసారే యూజ్ చేయండి, మళ్ళీ ఉతకండి. అలాగని చెప్పి రోజు కొత్తది ఒక్కొక్కటి అని చెప్పి మరొకటి ఒకసారి యూజ్ చేసి ఉతుక్కోండి. అది దీని తర్వాత ఎలాంటి అండర్వేర్స్ మీరు చూస్ చేసుకోవాలి? బాక్సర్ బ్రీఫ్స్ ఆర్ ట్రంక్స్, ఈ రెండిట్లో ఏం చూస్ చేసుకున్నా పర్లేదు. బాక్సర్ బ్రీఫ్స్ అంటే వాటికి సపరేట్ గా ట్రంక్స్ ఉండవు కానీ ఓపెన్ ఏరియా ఉంటుంది అనమాట. మీరు మంచిగా యూ కెన్ టేక్ అవుట్ యువర్ డూడ్ అండ్ యూ కెన్ ఫినిష్ ద బిజినెస్. బట్ ఈ బాక్సర్ బ్రీఫ్స్ వల్ల ఏంటంటే ఎలాస్టిసిటీ మొత్తం మీకు టైక్ ఉంటుంది కాబట్టి, ఇన్నర్ థైస్ కాకుండా అవుటర్ థైస్ ఉంటుంది కాబట్టి మధ్యలో చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటాయి అనమాట మీ బాల్స్ అనేవి. ట్రంక్స్ అంటారా, ట్రంక్స్ కి సపరేట్ పోర్షన్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సైడ్ నుంచి అండర్వేర్ చూస్తారనుకోండి, ట్రంక్స్ లేనివైతే ఇలా ఫ్లాట్ ఉంటాయి అనమాట, నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్. ఏవైతే కొంచెం బల్జ్ ఉంటాయో దట్ మీన్స్ యువర్ బాల్స్ ఆర్ హ్యావింగ్ ఇనఫ్ స్పేస్ టు బ్రీత్. సో ట్రంక్స్ గా ఉంటాయి అనమాట. బట్ నేనైతే మేజర్లీ బాక్స్ బ్రీఫ్ కి స్టిక్ గా ఉండని చెప్తాను, ఎందుకంటే మీరు ఎక్కువసేపు సర్వ్ అవ్వచ్చు. ట్రంక్స్ అంటే మళ్ళీ ఇలా పీకోల్స్ వస్తుంది అనమాట. నేనైతే పర్సనల్లీ బాక్సర్ బ్రీఫ్స్ యూజ్ చేస్తాను. సో దే యు గో. అండర్వేర్స్ అయితే ఇవే. ఏ సీజన్ లో అయినా, వింటర్ అయినా, సమ్మర్ అయినా, ఏదైనా ఒక్కసారి మీరు వేసేది అది ఉతికిన తర్వాత ఇంకోసారి వేయండి, రెండో రోజు వేయొద్దు. లాస్ట్ వన్ వచ్చేసి ట్రిమ్మింగ్స్. ఈ ట్రిమ్మింగ్స్ అనేవి మినిమం 1 to 1.5 month లో జరగాలన్నమాట. ప్రతి 1.5 month కి జరుగుతూనే ఉండాలి. బికాస్ మరీ ఎక్కువ ఉన్న బాధే, అసలే లేకపోయినా కూడా బాధ అనమాట. మ్యాన్స్కేపింగ్ మీరు కరెక్ట్ గా చేయాలి. ఎస్పెషల్లీ ట్రిమ్మర్స్ మీరేం వాడుతున్నారు, జుట్టుకి, గడ్డంకి, మస్టాచ్ కి మళ్ళీ అక్కడ కూడా ఇంకొకటి సపరేట్ గా వాడాలి. రెండు మొత్తం ఒకటే కలిపే వద్దు ప్లీజ్. ఎందుకంటే దేర్ ఈస్ నో మచ్ కన్వీనియంట్ వే ఫర్ యువర్ ఫంగస్ టు పాస్ ఫ్రమ్ హియర్ టు హియర్. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి అంతకన్నా కన్వీనియంట్ వే ఇంకోటి లేదు. ఒకే ఒక్క ట్రిమ్మర్ మీరు వాడడం. కొంతమంది ఉంటారు ఇంట్లో మొత్తం ఎవరైతే ఉన్నారో డాడీ, బ్రదరు, మీరు అందరు కలిసి ఒకే ట్రిమ్మర్ వాడతారు. వాళ్ళు ఎక్కడెక్కడ మనకు తెలీదు. ఎంత ఫ్యామిలీ అయితే మాత్రం, ఎంత షేరింగ్ ఉండాలంటే మాత్రం మరి ఇలానా వద్దు. మీకంటూ 2 ట్రిమ్మర్లు ఉండాలి. ఒకటి మీ బియర్డ్, మీ మస్టాచ్ మొత్తానికి, సపరేట్ గా మీ బాల్స్ కోసం ఒకటి. అండ్ మల్టీ డైరెక్షనల్ ట్రిమ్మర్ అని చెప్పి కొత్తగా మార్కెట్ లో కొత్తగా వచ్చింది అనమాట. అంటే మనం క్యాజువల్ గా యూజ్ చేసే ట్రిమ్మర్స్ లో కాదు, యూని డైరెక్షన్ ఉంటుంది. మల్టీ డైరెక్షన్ అంటే కొంచెం పక్కకు ఉంటుంది అనమాట. ఆ బ్లేడ్స్ అవి చెప్పలేదు యూని డైరెక్షన్ పైకి ఉంటాయి, బట్ ఇది పక్కకు ఉంటుంది అనమాట. దానివల్ల ఏంటంటే మీరు ఇలా పెట్టుకోవసలేదు. జస్ట్ మామూలుగా కంఫర్టబుల్ గా మీరు హోల్డ్ చేసుకుని యూ కెన్ ట్రిమ్ ఇట్ ఆఫ్, రైట్? బట్ మీకు తెలుసు, నాకు తెలుసు, ఫస్టే ఆ అడవిని ట్రిమ్ చేయొద్దు. ఫస్ట్ సిజరింగ్ చేయండి. సిజర్ తర్వాత మీరు ట్రిమ్మర్ యూజ్ చేయండి. అండ్ మెయింటైన్ ఆప్టిమల్ లెంత్. మొత్తం తీసేయొద్దు, క్లీన్ షేవ్ చేయని ఎప్పుడు చెప్పలేదు. ట్రిమ్ మాత్రమే ఆప్టిమల్ లెంత్ మీరు పెట్టాలన్నమాట, రైట్? అండ్ ఇది 1.5 month మీరు జరగాలి. దయచేసి 2 trimmers మీరు మెయింటైన్ చేయాలి. ఒకే ట్రిమ్మర్ తో మొత్తం ప్రతి దగ్గర ఎక్కడ పడితే అక్కడ పెట్టొద్దు, రైట్? సో ఇది మీరు మీ సమ్మర్ లో మీ బాల్స్ ని కేర్ చేసే విధానం అనమాట. దోస్ విల్ థ్యాంక్ యూ బాస్, రైట్? సో మీకు కానీ ఈ రోజు వీడియో నచ్చుంటే డెఫినెట్లీ మన వీడియోకి లైక్ చేయండి. మీకోసం సిగ్గు ఇవన్నీ పక్కన వదిలేసి మరి మీకు చెప్తున్నాను అనమాట, ఎందుకంటే చెప్పేవాళ్ళు చాలా తక్కువ అయిపోయారు. సో దానికోసం ఐ టేక్ ద ఛాన్స్ అండ్ స్టాండ్స్ టు లెట్ యు నో అబౌట్ దిస్. అబ్బా ఇంగ్లీష్ ఎక్కువైపోతుందా? ఫేవర్ కదా, కొంచెం ఐఎమ్ లోపల లేనిదంతా బయటికి తీసుకొచ్చి చెప్పాలని చెప్పి ఎనర్జీ మొత్తం పుష్ చేసుకుంటున్నాను అనమాట, ట్రస్ట్ ఇచ్చుకుంటున్నాను. ఓకే, సో విత్ ఇట్ బీయింగ్ సెడ్ డెఫినెట్లీ వీడియోకి లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. మీకు ఎలాంటి థాట్స్ ఉన్నాయి, ఎలాంటి డౌట్స్ ఉన్నాయి, ఏమున్నా సరే కింద కామెంట్స్ లో షేర్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇక్కడ 18+ వాళ్ళకి మాత్రమే. కమ్ ఫాలో మీ ఇన్స్టాగ్రామ్ ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ ఫ్యాషన్, గ్రూమింగ్, ఎవ్రీథింగ్. నా స్టోరీస్, పర్సనల్ లైఫ్ అంతా కూడా స్టోరీస్ లో పెడుతుంటా పోస్ట్లు, ఇవన్నీ చూడండి at the rate of the Fashion Verge official. And also మన ఫ్యాషన్ వర్జ్ కి యూట్యూబ్ లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ ఆసమ్ వీడియోస్ లైక్ దిస్. గ్రూమింగ్, లైఫ్ స్టైల్, వ్లాగ్స్, ఫ్యాషన్, ప్రతి ఏరియాలోనే మనకంటూ ఒక ఎక్స్పర్టీస్ ఉంటుంది అనమాట. మనం చేసే దాంట్లో మనకి ఒక పట్టు ఉంటుంది, ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో డెఫినెట్లీ స్టిక్ టు హియర్ అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. I will see you guys in the next one.